హాయ్ అండి. ఈ రుమటోయిడ్ ఆర్థరైటిస్ అనేది చాలా డేంజర్ అయిన జబ్బండి. ఎందుకంటే ఆర్థరైటిస్ కూడా ఎందుకంటే మనకి పొద్దున్నే లేచిన కాడ నుంచి మనం ఏదైనా జాబ్‌కెళ్ళి జాబ్ చేసుకోవాలన్నా, లేకుంటే ఇంట్లో ఏదైనా పనులు చేసుకోవాలన్నా చాలా విపరీతమైన పెయిన్ అయితే ఉంటుందండి జాయింట్‌లో. కాబట్టి దీని గురించి అయితే నాకు జరిగిన అనుభవం ప్రకారం నాకు కూడా రుమటోయిడ్ ఆర్థరైటిస్ ఉంది. నేను దాన్ని ఎలా తగ్గించుకోగలిగాను, ఎలా మళ్ళీ నడవగలుగుతున్నాను, పనులు చేసుకోగలుగుతున్నాను, జాబ్ చేసుకోగలుగుతున్నానంటే అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఎందుకంటే నేను ఒకప్పుడు రుమటోయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్‌ని కాబట్టి నా అనుభవాన్నయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దీని గురించి చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ కొంతమంది డాక్టర్లు గూడా కొన్ని విషయాలు చెప్పరండి మనకి. అవి గూడా నేను నోట్ చేసుకొని మీకైతే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎలాంటి ఫుడ్ తినాలి, మన జీవనశైలి ఎలా మార్చుకోవాలి, ఎలా ఉండాలనేది మొత్తం అయితే దీనిలో అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను మీకు. ఈ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందనిపిస్తే మటుకు నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. విషయంలోకొస్తే ఇంకా రుమటోయిడ్ ఆర్థరైటిస్ అనేది అలానే ఆటోఇమ్యూన్ డిసీజ్ కిందకొస్తుందండి ఇది. అంటే మన ఒంట్లో ఉన్న ఏదైతే మనకి సపోర్ట్ చేయాల్సిన ఏదైనా బాక్టీరియా మీదని అటాక్ చేయాల్సిన ఏదైతే ఉంటున్నాయో అవి మన మీదనే అటాక్ చేస్తాయి. మన బాడీ మీదనే అటాక్ చేస్తాయి. జాయింట్స్ దగ్గరికెళ్ళి అక్కడ కొంత డ్యామేజ్ అయితే చేస్తుందో, ఆ డ్యామేజ్ వల్ల అయితే మనకైతే నొప్పైతే వస్తుంది, వాపొస్తుంది, అలానే నొప్పి కూడా ఉంటుంది. అలానే అది గౌటుగా మారిందంటే వేళ్ళు వంకర్లు పోవడము రకరకాలుగా అయితే జరుగుతా ఉంటుంది. ఇదంతా విషయం పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా టాబ్లెట్లయితే మింగండి. మీరు ఎవరైతే డాక్టర్లు ఇచ్చారో కొంతమంది చెప్తుంటారు. ఈ టాబ్లెట్లు మింగితే కిడ్నీలో రాళ్ళొస్తాయి అనేసి ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్‌లయితే ఉంటాయి. కానీ ఆ టాబ్లెట్లు ఏసుకోకపోతే మీరైతే పని జేసుకోలేరు. ముందైతే మీరు ఆ టాబ్లెట్లు మింగి తర్వాత మార్చుకోండి. ఎందుకంటే కనీసం ఒక 6, 5 నెలల పాటు మీరు టాబ్లెట్లు వాడి ఆలోపు మీరు జీవనశైలి అయితే మార్చుకోండి. మీ లైఫ్ స్టైల్‌ని అయితే మార్చుకోండి. మార్చుకుంటే ఖచ్చితంగా తర్వాత టాబ్లెట్ లేకుండా మనమైతే అవ్వగలుగుతాం. అలానే టాబ్లెట్లు గూడా తగ్గించుకోవచ్చు. అంతకుముందు ఎక్కువ టాబ్లెట్లు మింగుతాం గదా! అవి తగ్గించుకోగలం మనం. వీటిల్లో ముఖ్యంగా మనం జెప్పాల్సిందేందంటే ఫుడ్ అండి. మెయిన్ అసలకి ఫుడ్డేనండి అసలకి. ఈ రుమటోయిడ్ ఆర్థరైటిస్‌కి కారణము ఫుడ్డే. ఎందుకంటే మనం చాలా తక్కువ మందిలో ఇలా వస్తుందండి. చాలా తక్కువ అంటే ఇప్పుడు రెగ్యులర్‌గా పెయిన్స్ వస్తాయి గానీ, ఆ పెయిన్స్‌లో రకాలుంటాయి కాబట్టి ఇది ఆటోఇమ్యూన్ డిసీజ్‌కొచ్చింది గదా! ఆహ్, మిగ్ దీనిలో రెగ్యులర్‌గా మనం జేయాల్సిన పనేందంటే కొంచెం ఎక్సర్‌సైజ్ అయితే చేయాల్సుంటుంది ఖచ్చితంగా. కొంచెం బాగా నడవాల్సుంటుంది. ఒంట్లో చెమట పట్టేదాకానైతే నడవాల్సుంటుంది. ఆ తర్వాత మీరు జూసుకుంటే మందులు మింగుతూనే మీరు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగుండండి. ఎందుకంటే ఆహారం అనేది మెయిను దీనికి సొల్యూషన్‌గా ఉంటుంది. మీరు ఆహారంలో చాలామంది డాక్టర్లు చెప్పరండి మీకు. మనం డైట్ అడిగామనుకోండి, లేకుంటే ఏమన్నా పథ్యాలంటారు గదా! ఆ పథ్యం ఉండాలంటే చెప్పరు. బంగాళదుంప తినొచ్చు అంటారు. అన్నీ తినమంటారు. కానీ మళ్ళీ 1 వీక్ టాబ్లెట్ ఆపేసిన తర్వాత మనం బంగాళదుంప లాంటివి, పప్పు లాంటివి తింటే మళ్ళీ మనకైతే నొప్పులైతే వస్తుంది. కాబట్టి డాక్టర్లు గూడా మనకి చెప్పరు. ఎందుకంటే సైంటిఫిక్‌గా ఆహ్, బంగాళదుంప తింటే నొప్పులొస్తాయనైతే నిరూపణ కాలేదంట. అందుకని బంగాళదుంప సజెస్ట్ చేస్తారు. నా సజెషన్ ఏందంటే మీరు బంగాళదుంప పూర్తిగా అవాయిడ్ చేసేసేయండి. అలానే మీరు పప్పు గాని తక్కువ తినండి. నీళ్ళగా చేసుకోండి. ముద్దపప్పులా కాకుండా బాగా నీళ్ళుగా ఉండాలి. అలా పప్పయితే చేసుకొని తినండి. అలానే బీన్స్ కావచ్చు, లేకుంటే చుక్కుడుగాయ, మెట్టకాయలని గోరుచిక్కుడు అంటారు కదా! అలాంటివి. అవన్నీ అవాయిడ్ చేయండి. వాతానికి సంబంధించి మన చిన్నప్పుడు ఏదైతే చెప్తున్నారో ఇవి తింటే వాతం అని చెప్తుంటారు కదా! నొప్పులొస్తాయని అవన్నీ అవాయిడ్ చేసేసేయండి. అవన్నీ అవాయిడ్ చేసేసేయండి. అవాయిడ్ చేసి మీరేంటంటే మెయిన్‌గా బంగాళదుంప ఒకటి, బీన్స్ గాని, లేకుంటే పప్పు గాని, శనగపిండి టైప్ ఆఫ్ ఏయన్నా పిండిలు గాని అయైతే అవాయిడ్ చేసేయండి. అవాయిడ్ చేస్తే ఆల్‌మోస్ట్ మీకు సగం రోగం అయితే తగ్గిపోతుందండి. అలానే నాన్ వెజ్ విషయానికొస్తే మీరైతే రెడ్ మీట్ ఏదైతే ఉంటుందో మటన్ గావచ్చు, లేకుంటే బీఫ్ గావచ్చు, లేకుంటే ఇది తీసుకుంటారు కదా! మీరు రొయ్యలు గావచ్చు, ఇవైతే దూరం పెట్టాలండి ఖచ్చితంగా. చికెన్ తినొచ్చు గానీ, నాటుకోడి తినమని సజెస్ట్ చేస్తారు. నేను గూడా సజెస్ట్ చేస్తున్నాను నాటుకోడి తినమని. కుదరకపోతే బ్రాయిలర్ అయినా తినొచ్చు. నాకైతే అంత ఎఫెక్ట్ లేదు. ఒకవేళ తిని చూడండి. ఒకవేళ నొప్పులనిపిస్తే బ్రాయిలర్ గూడా ఆపేసేయండి. మీరు తినాల్సిన ఫుడ్ ఏమైనా ఉందంటే ఫిష్ అండి. నాన్ వెజ్‌లో ఫిష్ మంచిగా తినొచ్చు. ఇంగా వెజ్ విషయానికొస్తే మీరు మంచిగా తినొచ్చండి. కొంతమంది వంకాయలు తినొద్దంటారు. కొంతమందికి పడదు ఎలర్జీ అని. వంకాయ తినొచ్చు, క్యాబేజ్ లాంటివి తినొచ్చు. కాలీఫ్లవర్ కూడా కొంచెం తగ్గించుకుంటే బానే ఉంటుంది. అది కూడా కొంచెం వాతం సంబంధించిందే. ఆ తర్వాత మీరు ఇంకా మిగతా టమోటా కావచ్చు, మిగతా ఏదైనా తినొచ్చండి మీరు. సొరకాయ లాంటిది, బీరకాయ, దొండకాయ, బెండకాయలు ఇయన్నీ తినొచ్చు మంచిగా. దోసకాయ కావచ్చు, అన్నీ అయితే తినొచ్చు మీరు. ఇంకా మీరు కొంచెం బాడీలో మంచిగా ఇంకా బూస్ట్ అవ్వాలంటే మనం ఇంకా ఏదైతే మన ఇన్ఫ్లమేషన్ బాగా బాడీలో జాయింట్ పెయిన్స్ ఎక్కువయ్యాయనుకుంటే మీకు బాగా పనిచేసేది అల్లం అండి. అల్లం బాగా పనిచేస్తుంది. అల్లం టీ అయితే రెగ్యులర్‌గా తీసుకోవడానికి ట్రై చేయండి. మీకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. అలానే అవిసె గింజలు కూడా బాగా ఉపయోగపడతాయి. చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇదైతే చూడండి. మీకు తెలిసిందే కదా! ఫిష్‌లో ఒమేగా ఫ్యాట్ 3 ఉంటుంది. అది చాలా బాగా ఉపయోగపడుతుంది ఆర్థరైటిస్ పేషెంట్‌కి. అది కూడా చేసుకోండి. ఆ తర్వాత మీకు వేడి నీళ్ళండి. వేడి నీళ్ళు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏదైతే మీకు బాగా నొప్పులనిపిస్తున్నాయో, నొప్పుల దగ్గరైతే కాసేపు ఆహ్, వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టడం గానీ, చేతులు పెట్టడం గానీ చేసుకోండి. లేకుంటే కాపడం పెట్టుకోండి. వేడి నీళ్ళు చాలా ఉపయోగపడతాయి. ఆ తర్వాత మీకు
చల్లనీళ్ళు ఎక్కడంటే బాగా కొంతమందికి వాపొస్తుంది. కొంతమంది జాయింట్ దగ్గర వాపొస్తే అక్కడైతే మీరు చల్లని ప్యాకులైతే పెట్టుకోవచ్చు. ఐస్ ప్యాక్ ఉంటది కదా! ఐస్ ప్యాక్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా మీరు ఇంకా చేయాల్సిందేం లేదు. కొంచెం వ్యాయామం చేయండి. కొంచెం ఓవర్ ఎక్సర్‌సైజ్ చేయొద్దండి. పెద్ద పెద్ద బరువులెత్తి జాగింగ్‌లు అయన్నీ చేయొద్దండి మీరు. పరిగెత్తడం ఇలాంటివి తక్కువ చేసుకోండి. అలానే బరువు తగ్గే ప్రయత్నం కూడా చేసుకోండి. ఓవర్ వెయిట్ ఉన్నా కూడా జాయింట్ల మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఓవర్ వెయిట్ కూడా తగ్గాలి. కానీ ఈ టాబ్లెట్‌లు వాడటం వల్ల, ఈ స్టెరాయిడ్ టాబ్లెట్‌ల వల్ల కొంతమంది ఓవర్ వెయిట్ కూడా పెరుగుతా ఉంటారు. అయినప్పటికీ వాకింగ్ అయితే కంటిన్యూషన్ చేయండి. యోగా చేసుకోండి కాసేపు. ఆ తర్వాతంగా మీకు ఇవి గాకుండా మీకు ఆయుర్వేదంలో చాలా చాలా ఉంటాయి. కొన్ని మంచి మంచి మూలికలుంటాయి. అవి గూడా వాడండి పర్లేదు ఏం కాదు. ఆ టాబ్లెట్ వాడితేనే ఇవి గూడా వాడండి ఏం గాదు. పంచకర్మ అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. అది గూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు. కుదిరితే అవి గూడా చేయించుకోండి. ఓవరాల్‌గా నేను చెప్పుకొచ్చేదేంటంటే ఇది మీకు లైఫ్ టైమ్ దాకా ఉంటుందండి. మధ్యలో పోయే జబ్బయితే కాదిది. మీకు జీవితాంతం అయితే ఒక్కసారి రుమటాయిడ్ ఆర్థరైటిస్ మన ఒంట్లోకొచ్చిందంటే అది జీవితాంతం ఉంటుంది. జీవితాంతం ఉండాలంటే మన జీవనశైలిని ఖచ్చితంగా మార్చుకొని తీరితేనే మనమైతే సర్వైవ్ అవుతాం. లేకుంటే నొప్పులతోటైతే భరించలేక మంచంలోనే పడుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. చాలామంది చెప్తారు టాబ్లెట్‌లు వాడొద్దు, జీవితాంతం వాడాలంటారు. కానీ కొన్ని టాబ్లెట్‌లు అయితే వాడాల్సి ఉంటుందండి. లైక్ పాలిక్ యాసిడ్ లాంటివి గదా! మనం బ్లడ్ ప్యూరిఫై బాగా పనిచేస్తుంది. పాలిక్ యాసిడ్ మీరు లైఫ్ టైమ్ వాడుకుంటే ఇంకా మంచిది. ఆహ్, డాక్టర్లు కూడా అదే సజెషన్ చేస్తారు. ఎందుకంటే ఆ నొప్పులతో బాధపడే కన్నా ఈ టాబ్లెట్‌లు మింగి ప్రశాంతంగా బతకొచ్చుగా అంటారు. కానీ కొన్ని సైడ్ ఎఫెక్ట్‌లు అయితే వస్తాయండి. 100% అయితే వస్తాయి. వచ్చినప్పటికీ మీరు లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఉండంగా ఆ సైడ్ ఎఫెక్ట్‌లు కూడా కొంచెం తగ్గుముఖం పడతాయి. అలానే టాబ్లెట్‌లు కూడా పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఓవరాల్‌గా పూర్తిగా టాబ్లెట్ కూడా మానేసే స్థితి అయితే మనకొస్తుందండి జీవనశైలి మార్చుకుంటే. ఇది నేను చెప్పుకొచ్చేది. మీ లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ని జయించొచ్చు. లేదు మేము అలాగే ఉంటామనుకుంటే మీరు అన్నీ తినాల్సిందే, అన్నీ ఉండాలనుకుంటే మీరైతే ఇంగా స్టెరాయిడ్ టాబ్లెట్‌లు వాడాల్సిందే. ఆ డాక్టర్లు రాసిస్తారు. మంచిగా పనిచేస్తాయి. మీకు నొప్పి కూడా తెలీదు. కానీ లోపల బోన్ అయితే చాలా డ్యామేజ్ అయితే జరుగుతుంది. ఉండంగా అది దాదాపు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు గడిచిన తర్వాత గౌటుగా మారుతుంది. గౌటుగా మారిందంటే మీకు తెలిసిందే కదా! కీళ్ళన్నీ వంకర్లు పోయి, కాళ్ళన్నీ వంకర్లు పోతాయి. అప్పుడైతే మీరు పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. ఆ సిట్యుయేషన్ రాకుండా ఉండాలంటే మీరు ఇప్పటి నుంచి మీ ఫుడ్‌లో షుగర్స్ తగ్గించుకోండి. అలానే ఈ వాతానికి సంబంధించిన ఫుడ్ అయితే అవాయిడ్ చేసేసేయండి. 100% అవాయిడ్ చేయండి. మీరెప్పుడు కూడా తినొద్దు. మీ లైఫ్‌లో దాన్ని మర్చిపోండి అంతే. బంగాళదుంప అనేది మర్చిపోండి. అలానే గట్టిపప్పు తినటం మర్చిపోండి. అలానే మెటక్కాయలు లాంటివి వాతం చేసేవి ఉంటాయి. అవి పూర్తిగా మీ లైఫ్‌కి దూరంగా పెట్టేసేయండి. అవి మీ దగ్గరకు కూడా రానియద్దు. ఇది నా సజెషన్ అండి. ఇంకంతే మీరు మిగతా చాలా కూరగాయలున్నాయి మనం తినటానికి. బీరకాయ ఉంది, సొరకాయ ఉంది, చాలా ఉన్నాయి. దొండకాయ, బెండకాయ తింటే వంకాయ కూడా కొంతమంది వద్దంటారు. వంకాయల్లో రకాలుంటవు. హ్మ్. ఆ వంకాయ చూడండి. ఆ వంకాయలు తింటే మీకు బాగుంటుంది. కొంచెం రౌండ్‌గా గుడ్డులాగా ఉంటాయి గదా! ఆ వంకాయలైతే తినండి. అవేం కాదు. ఇది మరి నా సజెషన్ అండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకైతే నచ్చిందనిపిస్తే నా ఛానెల్ అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోలతోటి మీ ముందుకొస్తుంటాను. థాంక్ యూ.